సప్తగిరులు భక్తుల గోవిందనామ స్మరణతో మారుమోగుతున్నాయి. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇవాళ ఉదయం కల్పవృక్ష వాహనంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారు ఆలయ 4 మాడవీధుల్లో విహరించి భక్తులకు కనువిందు చేశారు. రాత్రికి సర్వభూపాల వాహనంలో స్వామివారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఇక తిరుమలలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. దానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, తిరుమలలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వేడుకగా జరుగుతున్నాయి. ఈరోజు 4వ రోజు స్వామివారు కల్పవృక్ష వాహనం పైన మాడవీధుల్లో భక్తులకు దర్శనమిస్తున్నారు. మనం చూడొచ్చు, మాడవీధులన్నీ కూడా అత్యంత కోలాహలంగా మారిపోయాయని చెప్పుకోవచ్చు. వివిధ రాష్ట్రాల నుంచి, అంటే దాదాపుగా 21 రాష్ట్రాల నుంచి వచ్చిన కళాకారుల బృందాలతో మాడవీధులంతా కూడా గోవింద నామస్మరణలతో వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలతో హోరెత్తిపోతున్నాయని చెప్పుకోవచ్చు. మొత్తంగా తిరుమలలో శ్రీవారిని దర్శించుకోవడానికి భారీ సంఖ్యలో భక్తులు తిరుమలకు రావడం జరిగింది. ఈరోజు రాత్రి స్వామివారు సర్వభూపాల వాహనం మీద భక్తులకు దర్శనమిస్తారు. మనం చూడొచ్చు, మాడవీధుల్లో ఎంత కోలాహలంగా ఉందో. అది చాలా కళా బృందాలు, దేశవ్యాప్తంగా ఉన్న కళా బృందాలంతా కూడా తిరుమలకు చేరుకొని ఈ బ్రహ్మోత్సవంలో స్వామివారి ఉత్సవాల్లో పాల్గొంటున్నారు. టీటీడీ కూడా వాళ్ళకి అవసరమైన ఏర్పాట్లు చేపట్టింది. మాడవీధులంతా కూడా భక్తుల రద్దీతో కిక్కిరిసిందని చెప్పుకోవచ్చు. పెరటాసి మాసం కూడా కావడంతో తమిళనాడుకు చెందిన భక్తులు భారీగా తిరుమలకు చేరుకొని స్వామివారి దర్శనానికి వేచి ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ మరో రేపు రోజున శ్రీవారి ప్రధాన ఉత్సవమైన గరుడోత్సవం రేపు జరుగుతుంది. రేపు రాత్రి జరిగే గరుడు సేవకు దాదాపుగా 3.5 లక్షల మంది భక్తులు తిరుమలకు వస్తారని టీటీడీ అంచనా వేసింది. అయితే అందుకు సంబంధించి దాదాపుగా 5,000 మంది పోలీసులు, ఇటు టీటీడీ సెక్యూరిటీ విభాగం నుంచి కూడా 1,200 మంది వరకు సిబ్బందిని సిద్ధం చేసి రేపు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 500 సీసీ కెమెరాల పర్యవేక్షణలో కూడా ఈ కార్యక్రమం అనేది రేపు గరుడోత్సవం జరుగుతుంది. ఇప్పటికే టీటీడీ దీని మీద అప్రమత్తమై అనేక ఏర్పాట్లు కూడా చేసింది. మాడవీధుల్లో వేచి ఉండే భక్తులకు అన్నప్రసాదాలు కావచ్చు, ఆహార, మంచినీళ్లు, మజ్జిగ ఇవన్నీ ఇవ్వడానికైతే ఇక్కడ ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఇలాంటి వల్లీమ తల్లికలన్నీ కూడా సల్లలితమైనటువంటి నారాయణ స్వరూపంతో, నారము అనగా